మీరు పాపం నుంచి విడుదల పొందలేరు. ఎందుకంటే నేను న్యాయాధిపతిని. ఏదో మీరు ఇచ్చినవి తీసుకుని వదిలేశాను అనుకో, నేను తేడా అవుతాను. కాబట్టి అట్లా కుదరదు. అందుకని మీ పక్షమున మీ అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త నేనే, మీ తండ్రిని నేనే, న్యాయాధిపతిని కూడా నేనే. కాబట్టి న్యాయం పక్షంగా మీ దోషానికి శిక్ష నేను వేస్తాను. మీ అందరి పక్షంగా నేనే వచ్చి మీ పాపాలకు నా శరీరమందు వెల చెల్లిస్తాను. ఇది దేవుడు చూపించిన దారి. అలాగూ నేనే మీకు బదులు ప్రాణం పెడతాను. ఇది జరుగుతుంది అనడానికి ఆదికాండము 2వ అధ్యాయములోనే ఒక పని చేసి సాక్ష్యం ఇచ్చాడు. వాస్తవంగా ఆదాము హవ్వలను తోటలో ఉంచినప్పుడు ఏమన్నాడు? ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడా? అనలేదా? బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. కనీసం ఆదికాండం కూడా చదవలేదా? ఇది మహాదరిద్రం. దేవునికి స్తోత్రం. వాక్యం మనం చదవాలని ప్రసంగం చేసినప్పుడల్లా ఆవేశంతో ముందు చదివేది ఆ 3 అధ్యాయాలే. ఏ 3 అధ్యాయాలు? ఆదికాండం 3 అధ్యాయాలే, అవునా? అందులో 2వ అధ్యాయంలో తోట ఆదాము నుంచుదేమన్నాడు? తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ మీరు భుజింపవచ్చును, అయితే తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం మీరు తినవద్దు, అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. 2:17. ఓకే, నాకెళ్ళి చూడండి, ఉంటుందిలే. చచ్చెదవు అన్నాడా లేదా? తర్వాత హవ్వ ఆ పండ్లు తిన్నది, ఆదాము కూడా ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. మరి చచ్చారా? చావలా. 930 చిల్లర బ్రతికాడు ఆదాం. 930 సంవత్సరాల పైచిలుకు బ్రతికాడు ఆదాం. హవ్వ కూడా చాలా సంవత్సరాలు జీవించి చచ్చిపోవాలి కదా తిన్నప్పుడే. మరి ఎందుకు చావలేదు? అంటే మీరు చేసిన దోషమునకు ఫలముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు కదా, తింటే అవుట్ అన్నాడు కదా. మరి ఎందుకు చావలా? మరి వాళ్ళకి ఎందుకు మరణం రాలా? అంటే మరణం అనేది తోటలోకి వచ్చింది, కానీ వాళ్ళ మీదికి రాలా. వాళ్ళ దోష శిక్షని ఒక పశువు మీద ఉంచి వాళ్ళకు ప్రతిగా దాన్ని బలి చేసి దాని రక్తమును బట్టి వారి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి, సిగ్గు తెలిసిన వాళ్ళకి దీని చర్మము చేతనే చొక్కాయలు చేయించి తొడిగించి, ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తము ఆ పశువే, వారి సిగ్గు కప్పింది కూడా ఆ పశువే. ఎవరి పశువు? లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూసారా? మన పాపాలకు ప్రాయశ్చిత్తము యేసు రక్తమే. మనకు సిగ్గు కప్పుకోవడానికి మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, నీతి వస్త్రము యేసే. విమోచన యేసే, దేహమును కప్పిన వస్త్రము యేసే.